రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మును స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, ఈ దినమంతా శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి మమ్మను భద్రపరిచినారు తండ్రి. దయగలిగిన దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరూ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా, మీకే మొరుపెడుతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచండి తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎదుర్కొనే ప్రతి కష్టము, వ్యాధి, బాధ, శ్రమ, దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. దయచేసి దేవా, నీ బిడ్డలందరికీ సంపూర్ణ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు దేవా, రకరకాల పరిస్థితుల విషయమై రిక్వెస్ట్ పెడుతుండగా ప్రతి రిక్వెస్ట్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల స్థితిగతులను ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. ఏ కష్టం చేత బాధించబడుతున్నారో, ఏ శ్రమను బట్టి కన్నీరు కారుస్తున్నారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో ప్రభా. దయచేసి ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి దుఃఖాన్నంతటినీ సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి, అద్భుతాలు చేసే దేవుడవు, నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో మిమ్మునే దిక్కుగా చేసుకొని, మిమ్మునే ఆశ్రయిస్తూ మీకే మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా, సంపూర్ణంగా మీ వైపే చూస్తున్నాం దేవా. మీ గొప్ప సహాయం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న మమ్ములందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారంతా ఎంతో మొరపెడుతున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు తండ్రి. ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక రోధిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టలేదని అనేకుల నుండి ఎన్నో నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా. అట్టి భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది కుమారులు పుట్టాలని, కుమార్తె కలగాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, రకరకాల మందులు వాడుతున్నారు దేవా. ఎలాంటి ఫలితం లేక ఆర్థికంగా నష్టపోతూ, ఆరోగ్యపరంగా క్షీణిస్తూ బిడ్డలు ఎన్నో బాధలకు గురవుతున్నారు దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు అద్భుతాలు చేసే దేవుడవైన మిమ్మును విడిచిపెట్టి లోకం వైపు, మనుషుల మీద ఆధారపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు మార్చండి దేవా. సర్వశక్తి గల దేవుడవైన మీ వైపు చూసే మనసును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. పట్టుదలతో ప్రార్థించి వారి ప్రార్థనకు జవాబు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆనాడు ప్రభా, 90 సంవత్సరాల వయస్సు కలిగిన శారాకు చక్కటి కుమారుణ్ణి అనుగ్రహించారు దేవా. వాస్తవానికి ఇది ప్రకృతికి విరుద్ధం తండ్రి. అయినప్పటికీ మీరు వారి పట్ల అద్భుతాన్ని చేశారు దేవా. అయ్యా, అట్టి అద్భుత కార్యములను మేము కూడా పొందుకునేలాగున మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హన్నా మొరను విన్నారు దేవా. తన నిందను, అవమానాన్ని దూరపరిచినారు తండ్రి. చక్కటి కుమారుణ్ణి తనకు దయచేస్తూ వచ్చారు దేవా. ఈ రీతిగా తండ్రి, ఎంతో మంది భక్తులు మీకు ప్రార్థన చేసినప్పటికీ వారి ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు దేవా. అయ్యా,
మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా బిడ్డలందరూ మీ మీదనే ఆధారపడుతూ మీ సహాయాన్ని పొందుకొని సంతోషంగా జీవించేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన వారిగా నీరసించిపోయారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేసి ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి తండ్రి. అయ్యా మీ చిత్తానుసారమైన సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎంత ప్రయత్నించినప్పటికీ విసుగు రాకుండా మీరే వారికి సహాయాన్ని అందించండి దేవా. ఓపికను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలకు చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్ళిన సహోదరి సహోదరులందరినీ మీరు భద్రపరచండి, క్షేమాన్ని దయచేయండి, వారి పనులలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ మీరు హెచ్చించండి దేవా. అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహోద్యోగుల వేధింపుల నుంచి బిడ్డల్ని రక్షించండి, అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి, పని భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డలకు కావలసిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే ఈ రాత్రి కాల సమయంలో రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్నారో, మంచానికే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో కన్నీరు కార్సు బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా. అయ్యా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వివాహాలు జరగక బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుతున్నారో వారి మొరలను మీరు వినండి దేవా. వారి పట్ల మీ ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ దినమంతా దేవా చిన్న బిడ్డల్ని మీరు కాపాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. యవ్వనస్తుల్ని భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా ఈ విధంగా దేవా నీ బిడ్డలైన వారు స్కూల్స్ కి, కాలేజెస్ కి, ఉద్యోగాలకు, యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా కావాల్సిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనములను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని మీరు దూరపరచండి తండ్రి. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాని వారిగా ఉంటున్నారో, మీకు ప్రార్థించకుండా వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారో, పాపంలో దాసత్వంలో బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బానిసత్వం నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పరిచర్య చేస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. బిడ్డలు పరిచర్య చేసే సంఘాలను దీవించండి దేవా. రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. మరి ముఖ్యంగా దేవా దైవజనులు ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడుచుండగా ప్రతి బిడ్డను స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, పరిచర్య ఎంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది పరిచర్య చేసే బిడ్డలు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పరిచర్యను, సంఘాలను ఆశీర్వదించండి దేవా. అయ్యా బిడ్డలు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా మా ప్రార్థనలకు జవాబు రావడం లేదు, దేవుడు మమ్మను విడిచిపెట్టాడు, దేవుడు మమ్మను మర్చిపోయాడు అని రకరకాలుగా బాధపడుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాంటి తలంపు వారిలో నుండి తొలగించండి దేవా. అయ్యా ప్రతి పరిస్థితి విషయమై భారంతో మొరపెడుతూ మీ సహాయం కొరకు సహనంతో వేచి ఉండే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్యాలు ఆలస్యమైనంత మాత్రాన మేము దిగులు పడకుండా, కృంగిపోకుండా, మీ మీద సనగకుండా, గునగకుండా అయ్యా ఓపికతో మీ గొప్ప కార్యాల కొరకు ఎదురు చూసి నిరీక్షించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రి కాల సమయంలో శ్రమల గుండా, కష్టాల గుండా, వేదనల గుండా, శోధనల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా.
అయ్యా వారి స్థితిని మీరు మార్చండి దేవా. అయ్యా ఎందరైతే కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక జీవిస్తున్నారో అట్టి బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రతి కుటుంబ సభ్యునికి ఐక్యత, ప్రేమ, అనురాగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి. విడిపోయిన స్నేహితులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మిమ్మను అంగీకరించక, మీకు ప్రార్థించక వారి విలువైన జీవితాలను లోకంలో వ్యర్థపరుచుకుంటున్నారో అలాంటి వారిని మీరు దృష్టించండి. మీ వైపు ఆకర్షించుకోండి. మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి తండ్రి. ఈనాడు దేవా విశ్వాసులుగా పిలువబడే వారే మీకు దూరమవుతున్నారు దేవా. సంఘానికి వెళ్లకుండా, ప్రార్థించకుండా, వాక్యాన్ని చదవకుండా వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈనాడు దేవా రక్షించబడిన బిడ్డలు ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. విశ్వాసంలో పడిపోకుండా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు మీకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.